హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా 20,000 రూపాయల చొప్పున రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు ఏపీ కూటమి ప్రభుత్వం జమ చేయబోతుంది. ఈ పథకానికి సంబంధించి ప్రతి ఒక్కరూ డబ్బులు పొందాలంటే వెంటనే కూడా ప్రతి రైతు ఈ పని పూర్తి చేసి ఉండాలని, అలాగే ఈ రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జమ చేయడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తెలియజేయడం జరిగింది. ఇక ఏ రైతుల ఖాతాలలో ఈ డబ్బులు జమ కాబోతున్నాయి, ఎంత డబ్బులు అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది, ఏ పథకానికి సంబంధించి నిధులు అనేది కూడా విడుదల కాబోతున్నాయి, ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన వారికి కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు. ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది, ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. రైతులు ఎంతగానో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి రెండో విడత నిధులు విడుదల చేసేందుకు ఏపీ కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి రెండో విడత నిధులు అనేది కూడా ఈ నెల 18వ తారీఖున దీపావళి కంటే 2 రోజుల ముందుగానే రైతుల ఖాతాలలో ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల కాబోతున్నాయి. ఇక ఈ డబ్బులు అనేది కూడా ప్రతి ఒక్కరి ఖాతాలలో జమ కావాలంటే ముఖ్యంగా ప్రతి రైతు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలవుతున్నటువంటి పిఎం కిసాన్ నిధులు పొందడానికి ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ చేయించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకటో విడుదల చేసినప్పుడు పిఎం కిసాన్ ఆధారంగానే ఎంతమంది రైతులకైతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విడుదలయ్యాయో ఆ రైతుల ఖాతాలలో మాత్రమే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదలవ్వడం జరిగింది. కాబట్టి ఇక రెండో విడతకి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం డబ్బులు పొందుతున్నటువంటి రైతులకు మాత్రమే ఈ యొక్క రెండో విడత నిధులు అనేది కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విడుదలవుతాయని అయితే తెలిపింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ కంప్లీట్ చేసుకుని రైతులు ఉన్నట్లయితే వెంటనే ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాలని తెలిపింది. అంతేకాకుండా ముఖ్యంగా ఈకేవైసీతో పాటుగా మీ యొక్క రైతు యొక్క బ్యాంకు ఖాతాలు, చాలామంది రైతులు నిర్లక్ష్యం అయితే చేస్తున్నారు. బ్యాంకు ఖాతాలు ముఖ్యంగా పని చేస్తున్నాయా లేదా అని అయితే తనిఖీ చేసుకోవాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. చాలామంది ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేస్తున్నారు, కానీ ఆ యొక్క బ్యాంకు ఖాతాలు యాక్టివ్లో ఉన్నాయా లేదా ఇన్యాక్టివ్లో ఉన్నాయని ముఖ్యంగా సరిచూసుకోవాలని, తగిన బ్యాలెన్స్ అనేది కూడా బ్యాంకు ఖాతాలలో మెయింటెనెన్స్ అనేది కూడా చేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తెలియజేయడం జరిగింది. నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కూడా నేను చెప్పిన విధంగా ప్రతి ఒక్కరూ తగిన పత్రాలతో ఈకేవైసీ కంప్లీట్ చేసుకొని బ్యాంకు ఖాతాలకు ఏమైనా డబ్బులు అనేది కూడా లేకపోయినా లేదా బ్యాంకు ఖాతాల సమస్యలు ఉన్నట్లయితే వెంటనే కూడా క్లియర్ చేసుకోండి. ఇక అక్టోబర్ 18వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో పిఎం కిసాన్తో పాటుగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా 7,000 రూపాయలు అయితే విడుదల కాబోతున్నాయి. ఇది అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.